మటన్ దమ్ బిర్యానీ తినాలనిపిస్తుంది కానీ బయటేమో ఫుడ్ అడల్ట్రేషన్ బాగా ఎక్కువైంది. తినాలంటే భయమేస్తుంది కదా. పెద్ద హోటల్స్ లో తిందామంటేనేమో ప్రైస్ ఎక్కువ, అంత టేస్టీగా కూడా ఉండదు. బిర్యానీస్ ఎప్పుడు స్టార్ హోటల్స్ లో అసలు తినకూడదు, ఎందుకంటే చప్పచప్పగా ఉంటుంది బిర్యానీ. ఇలా ఇన్ని థింక్ చేస్తున్నారు కదా, అందుకే మీకోసం ఇంట్లోనే మన చేతులతో హైజీన్ గా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లోనే చేసుకొని తింటే ఫుల్ హ్యాపీ కదా. సో మీకోసం ఇవాళ రెస్టారెంట్ స్టైల్ మటన్ దమ్ బిర్యానీ చేసా. స్టెప్ బై స్టెప్ మిస్ అవ్వకుండా చూడండి. టేస్టీగా బిర్యానీ ఇంట్లోనే చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామా. హలో అండి, నేను మీ దీప్తి. వెల్కమ్ టు చిన్నీస్ లైఫ్. మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వ్లాగ్స్ కానీ రెసిపీస్ కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. లెట్స్ స్టార్ట్. నేను ఇక్కడ 1/2 కిలో బోన్లెస్ మటన్ తీసుకున్నా అండ్ 4 నల్లి బోన్స్ తీసుకున్నా. టోటల్ 650 గ్రామ్స్ అయితే వచ్చింది. కానీ నేను బిర్యానీకి అని చెప్పలేదు, సో కర్రీ కట్ పీసెస్ చేపించాడు మా ఆయన. మీరు బిర్యానీ కట్ పీసెస్ అని చెప్పండి, కొంచెం పెద్దగా కట్ చేసి ఇస్తారు. నేను 2 టైమ్స్ మటన్ బాగా వాష్ చేసి అందులోకి ఉప్పు, పసుపు, పెరుగు వేసి 10 మినిట్స్ ఉంచి వాష్ చేశాను. అది ఆప్షనల్. నాకు నాన్ వెజ్ అంటే ఇలా క్లీన్ చేయడం అలవాటు అయిపోయింది. ఒక కుక్కర్ తీసుకొని క్లీన్ చేసుకున్న మటన్ని వేయండి. అలానే ఫ్రెష్గా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక ఫుల్ స్పూన్ వేయండి. అలానే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కొంచెం వేయండి. ఇంకా సాల్ట్ కూడా కొంచెం వేయండి. మటన్ కుక్ అవ్వడానికి మాత్రమే సాల్ట్ వేయండి, మళ్ళీ బిర్యానీలోకి వేస్తాము. అండ్ కారం ఒక 1 టీ స్పూన్ వేయండి. చిటికెడు పసుపు కూడా వేసి అన్ని కలిసేలాగా హ్యాండ్తోనే మంచిగా కలపండి. అలానే మటన్ మునిగే వరకు మాత్రమే వాటర్ వేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి ఒక 5 to 6 విజిల్స్ రానివ్వండి. ఇంకా నేనైతే ఆల్రెడీ ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాను. చాలా క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్లో చేసుకోవాలి, అప్పుడే బిర్యానీ హోటల్ స్టైల్లో వస్తుంది. నేనేమో ఇక్కడ బిర్యానీ రెడీ అయ్యేలోపు సగం తినేస్తున్నాను. నాకైతే చాలా ఇష్టము. నేను కావాలనే తినడానికి కొన్ని ఎక్కువ చేసుకొని ఇలా తింటూ ఉంటాను. అసలు సూపర్ ఉంటాయి కదా ఫ్రైడ్ ఆనియన్స్. కుక్కర్ విజిల్ ప్రెజర్ అంతా పోయాక మాత్రమే ఓపెన్ చేయండి. ఖచ్చితంగా ముక్క ఉడికిందో లేదో చెక్ చేయండి. కుక్ అవ్వకపోతే ఇంకొక 2 విజిల్స్ పెట్టండి. నాకు ఇక్కడ బాగా ఉడికిపోయింది మటన్ అయితే. ఇప్పుడు మటన్లో ఎక్సెస్ వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోండి. పడేయొద్దు అసలు, మళ్ళీ యూజ్ అవుతుంది. ఇంకా మటన్లోకి మిగతా మసాలాలన్నీ వేసేద్దాం. ఫస్ట్ సాల్ట్ వేయండి, ఆల్రెడీ వేసాం, సో మీ టేస్ట్కు తగ్గట్టు చూసి వేసుకోండి. అలానే కారం కూడా చూసి వేసుకోండి. నేను ఇక్కడ ఉప్పు, కారం అయితే 1 టీ స్పూన్ వేసా. పసుపేమో ఇంకా వేయొద్దు అసలు, ఫస్ట్ లో వేసాం కదా చాలు. ఇక్కడ చూసారా, అప్పి ఏమో మటన్ కోసం వెయిటింగ్, మా చిటికన ఏమో నా కోసం కమ్మింగ్. సరిపోయింది కదా. ఇదేమో హోమ్ మేడ్ బిర్యానీ మసాలా. మీరు ఏ బిర్యానీ మసాలా పౌడర్ అయినా వేయండి, బాగుంటుంది. ఈ మసాలా రెసిపీ కావాలంటే మాత్రం కామెంట్ చేయండి, నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. బిర్యానీ మసాలా అయితే 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఇప్పుడు నా ఫేవరెట్ క్రిస్పీ ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని గార్నిష్కు పక్కన పెట్టుకొని మొత్తం వేసేస్తున్నా. ఇంకా చాప్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేయండి. ఇంకొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. కట్ చేసిన 2 గ్రీన్ మిర్చి వేస్తున్నా. అలానే ఒక ఫుల్ లెమన్ జ్యూస్ కూడా వేయాలి. ఇంకా ఒక ఫుల్ గరిట కానీ 50 to 60 గ్రామ్స్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేస్తున్నా. ఇది చాలా ఇంపార్టెంట్, అసలు స్కిప్ చేయొద్దు. అన్ని కలిసేలాగా బాగా కలపండి. నేనేమో ఇక్కడ వేడిగా ఉంటుందని మర్చిపోయి హ్యాండ్తో కలపడానికి ట్రై చేసా, బాగా కాలింది. ఇంకా మళ్ళీ గరిటతో కలుపుతున్నా. బాగా కలిపి ఫైనల్గా బిర్యానీ ప్రిపేర్ చేసే బిర్యానీ హండీలోకి ట్రాన్స్ఫర్ చేయండి మటన్ అంతా. ఇప్పుడు పులుపు లేని ఫ్రెష్ కర్డ్ ఒక 5 స్పూన్స్ వేయండి. 1/2 కిలో మటన్కి అయితే ఈ 5 to 6 స్పూన్స్ అయితే సరిపోతుంది పెరుగు. కర్డ్ గడ్డలు లేకోకుండా బాగా కలుపుకోవాలి. హ్యాండ్తో అయినా గరిటెతో అయినా మీ ఇష్టం. చూసారా, మొత్తం ఇలా మంచిగా కలుపుకోవాలి. కుక్కర్లో కొన్ని వాటర్ వేసి ఆ వాటర్ కూడా మటన్ మిక్చర్లోకి వేసేసుకుంటున్నా. ఈ మటన్కు మసాలాస్ అన్ని పట్టాలి. దానికోసం ఒక 10 మినిట్స్ ఇలా పక్కన పెట్టేయండి. ఈలోపు రైస్ ప్రిపేర్ చేసుకుందాం. రైస్ పొడి పొడిగా ఉడకాలంటే కొంచెం పెద్ద బౌలే పెట్టుకోవాలి. అందులోకి 70% వాటర్ వేసుకోవాలి. వాటర్ హీట్ అయ్యాక మీ దగ్గర ఉన్న హోల్ మసాలాస్ అన్ని వేసేయండి. దీనిపైన మీకు ఒక పౌడర్ కనిపిస్తుంది కదా, అదేమో జాజికాయ పౌడర్. అది అసలు మర్చిపోవద్దు, అది ఖచ్చితంగా వేయాలి. కానీ అది గ్రేట్ చేసి వేయాలి, కొంచెమే వేయాలి పౌడర్, ఎక్కువ వేయొద్దు అసలు. అండ్ నేనేమో ఇక్కడ బిర్యానీ ఆకు, షాజీరా, చెక్క, లవంగ, ఇలాచి, జాపత్రి, రాతి పువ్వు, స్టార్ అనీస్ వేసాను. అలానే సాల్ట్ వేయండి. వాటర్ కొంచెం ఉప్పగా ఉండేలాగా సాల్ట్ వేయండి, అప్పుడే సాల్ట్ సరిగ్గా సరిపోతుంది. అలాగే 1 టీ స్పూన్ గీ వేయండి వాటర్లోకి.
రైస్కు గీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది రైస్. తర్వాత బాస్మతి రైస్ నేను ఇక్కడ 1/2 కిలో తీసుకున్నాను. 30 మినిట్స్ నానబెట్టింది వేస్తున్నాను. రైస్ వేసాక ఒకసారి మాత్రమే కలపండి, ఊరికే కలపద్దు, రైస్ విరిగిపోతుంది, బాగోదు. 20 to 25% రైస్ కుక్ అయ్యాక పక్కన స్టవ్ మీద మటన్ పెట్టుకొని ఈవెన్గా అడ్జస్ట్ చేసుకొని ఆల్రెడీ పక్కన పెట్టుకున్న మటన్ వాటర్ ఉంది కదా, అది ఒక గరిటె వేయండి. ఒక పాతది తవా ఏదైనా తీసుకొని దాని మీద బిర్యానీ హండీ పెట్టండి. తవా హీట్ అవ్వడానికి ఫ్లేమ్ ఏమో మీడియంలో పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని కొంచెం గ్రేవీ అండ్ కొన్ని పీసెస్ పక్కకు తీసి పెట్టుకోండి. ఇది ఆప్షనల్, మీకు కింద ఎక్కువ ఉంది అనిపిస్తే పక్కకు తీసుకోండి. ఒక 30% కుక్ అయిన రైస్ని వాటర్ లేకోకుండా తీసుకొని మటన్ మీద ఫస్ట్ లేయర్ లాగా వేసి రైస్ని ఈవెన్గా అడ్జస్ట్ చేయండి. మటన్ కనిపించకుండా కవర్ అయ్యేలాగా అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు ఇంకొక గరిట మటన్ వాటర్ వేయండి, మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా. అలానే పక్కన పెట్టుకున్న మటన్ ఉంది కదా, అది కూడా మొత్తం వేసేయండి. బ్యాలెన్స్ రైస్ ఏమో ఈ లోపు 70 to 80% కుక్ అయి ఉంటుంది, అది మొత్తం వేసేయండి. ఈవెన్గా స్ప్రెడ్ చేయండి అది కూడా. ఇంకొక గరిట మటన్ వాటర్ వేయండి. ఫైనల్గా పైన కొంచెం బిర్యానీ మసాలా స్ప్రింకిల్ చేయండి. అలానే పక్కకు పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేయండి. అలానే గీ కూడా సమానంగా ఒక 2 స్పూన్స్ వేస్తున్నా. ఇంకా కొంచెం కొత్తిమీర పుదీనా వేస్తున్నా. మీ హండీకి కరెక్ట్గా సరిపోయే మూత ఒకటి తీసుకొని దాని మీద ఏదైనా బరువు పెట్టండి. నేనైతే రైస్ బాయిల్ చేసిన వాటరే పెడుతున్నా. ఒక 10 మినిట్స్ ఆగి మూత తీసి చూడండి. ఇప్పుడు నేను చెప్పేది కొత్తగా కుక్ చేస్తున్న వాళ్ళకి ఒక టిప్ అన్నమాట. కరెక్ట్గా బిర్యానీ రెడీ అయిందో లేదో తెలుసుకోవచ్చు. మూత తీసి ఒక స్పూన్ తీసుకొని కేక్ ని చెక్ చేసినట్టు చెక్ చేయండి. స్పూన్ కు తడి తగిలితే ఇంకా అవ్వలేదని. ఇక్కడ చూడండి తడిగా ఉంది నాకు, ఇంకా బిర్యానీ అయితే నాకు రెడీ అవ్వలేదు. అండ్ ఇంకొకటి, కొత్తిమీర పుదీనా కూడా కలర్ మారాలి. ఇక్కడ ఇంకా గ్రీన్ గానే ఉంది, సో అలా కూడా అర్థమవుతుంది మనకు బిర్యానీ రెడీ అయ్యిందో లేదో. ఇక్కడైతే మనకి ఇంకా బిర్యానీ రెడీ అవ్వలేదు, సో మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి. చూసారా, ఫైనల్ గా ఇక్కడ నేను మూత తీసాను, కొత్తిమీర పుదీనా కలర్ మారిపోయింది అండ్ రైస్ కూడా స్టిఫ్ గా అయ్యి నిల్చున్నట్టు కనిపిస్తుంది. సో బిర్యానీ అయితే మనకి ఇక్కడ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకొని టేస్ట్ చేసి చూద్దాము. చూడండి, బిర్యానీ ఎప్పుడు ఇలా సైడ్ నుంచి తీయాలి, అప్పుడే పొడి పొడిగా ఉంటుంది, రైస్ విరిగిపోకుండా నీట్ గా వస్తుంది. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో, చూస్తుంటే హోటల్లో బిర్యానీ లానే ఉంది కదా, టేస్ట్ కూడా అంతకన్నా బాగుంటుంది. కానీ మటన్ పీసెస్ మాత్రం కొంచెం పెద్దగా కట్ చేయించుకోండి, లేదంటే కుక్ అయ్యాక ఇంకా చిన్నగా అయిపోతాయి. నేనేమో ఇక్కడ నల్లి బోన్స్ బయటకు తీయడానికి ట్రై చేస్తున్నా, లేకుంటే మా అప్పకి నాకు పెద్ద గొడవలు అయిపోతాయి. దానికి పెట్టకపోతే అలాగే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ దానికి తీసి పక్కన పెడుతున్నా. చూసారు కదా మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, మర్చిపోకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకు. ఇందులోకి మాకైతే రైతా అయితే చాలు, ఎందుకంటే బిర్యానీలోనే మసాలా సరిపోయేంత ఉంటుంది. అయినా మీకు కావాలి అంటే కామెంట్ చేయండి, బిర్యానీ గ్రేవీ కూడా నా స్టైల్లో చేసి అప్లోడ్ చేస్తా. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ చిన్నీస్ లైఫ్ ని సబ్స్క్రైబ్ చేసి రెసిపీని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.